గ్రేస్ ఫెలోషిప్ చర్చికి నేను స్వాగతం తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. సిద్ధపాటు కలిగి ఉన్నారా? మైక్. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడవసి వచ్చాను. వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన. నేను ఇక్కడే చదువుతాను. ఆయన నీ పేరేమనడుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడ కుట్టుచూ నడిచాడు. అందుచేత ఆయన యాకోబు తొడగుడ్డి మీద తుట్టి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగుడ్డి మీదనున్న తుట్టి నరము తినరు. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, చాలా వెరీ ఫెమిలియర్ స్టోరీ ఇన్ ద బైబిల్. బైబిల్లో బాగా పరిచయమైనటువంటి ఒక వాక్యము భాగం అనమాట. మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి 2 కుమారులు కమల పిల్లలు. ఇస్సాకు రిబ్కాలకి పుట్టినటువంటి కమల పిల్లలు ఎవరంటే ఏశావు యాకోబు. అయితే ఆ ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అంటే యాకోబు ఎవరి సంతానము? ఇస్సాకు సంతానం. 2 బిడ్డలు పుడతారు, యాకోబు ఏశావు. యాకోబు చిన్నవాడు, ఏశావు పెద్దవాడు. అయితే ఇతడు పుట్టినప్పటి నుంచి ఇతనికి ఒక బలమైన ఆశ ఉండేదన్నమాట అండి. ఏమిటంటే ఆశ, నేను గొప్పవాడిని కావాలి, నేను ఆశీర్వాదం సంపాదించుకోవాలని ఆశ ఉండేదన్నమాట. అందుకని ఈయన ఏం చేస్తుండేవాడంటే తన ప్రయత్నాలు తాను చేస్తుండేవాడు అనమాట అండి. అంటే చాలామందికి గొప్ప గొప్ప లక్ష్యాలు ఉండొచ్చు, గొప్ప గొప్ప ఆశలు ఉండొచ్చు, గొప్ప గొప్ప కళలు కోరికలు ఉండొచ్చు అనమాట అండి. కాబట్టి ఈ రోజున పాయింట్ ఏంటంటే మన కళలు, మన ఆశయాలు, మన లక్ష్యాలు మనము సాధించడానికి మనం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాం, ఏ దారిలో మనం వెళుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట అండి. అందువలన ఈయన ఏం చేశాడంటే ఈయన యాక్చువల్గా తండ్రి దగ్గర జ్యేష్ఠుడికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఉంటుందన్నమాట అండి. యాక్చువల్గా పూర్వ దినాల్లో జ్యేష్ఠత్వ హక్కు అనేది ఉండేదన్నమాట అండి. అంటే చిన్న కుమారుడి కంటే పెద్ద కుమారుడికి అధిక ప్రాధాన్యత, అధిక ఆశీర్వాదం అనేది యూదుల ఆచారం అనమాట అండి. అయితే తండ్రి ఏం చేద్దాం అనుకున్నాడంటే తండ్రి నుంచి ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, తండ్రి నుంచి కావలసిన వాటిని పొందుకోవాలని ఇష్టపడ్డాడు అనమాట అండి. అయితే తను ఏం చేశాడంటే తండ్రి గుడ్డువాడైనప్పుడు వాళ్ళు అడుగుతాను, యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు పెద్దవాడైపోయినప్పుడు కాస్తంత దృష్టి లోపించినప్పుడు ఏం చేస్తాడంటే ఏశావు అనేటువంటి వాడు చక్కగా ఆయన ఒంటి నిండా ఒక వెంట్రుకలు ఉంటాయంటండి. అందుకని ఏం చేశాడంటే ఊళ్ళతో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకొచ్చి తండ్రి ముందు నిలబడ్డాడు. తండ్రి ఏమనుకున్నాడు? అతని బాహ్య స్వరూపం చూసి ఏశావు అంటాడు. ఇతనేం చెప్తాడు? నువ్వెవరు అంటాడు. ఏమంటాడు? నేను యాకోబుని అంటాడు. ఏమంటాడు చెప్తా? నేను ఏశావుని అంటాడు. వెళ్ళింది ఎవరు? యాకోబు. తను ఏం చెప్తాడు? ఏశావు అని చెప్పాడు. ఆయన తడుగుతాడు. అక్కడ పాయింట్ అంటే రూపం ఎలాగుంది? తడిగితే ఎలాగున్నాడు? ఏశావులాగున్నాడు. స్వరం ఎలాగుంది చెప్పాలి. చాలాసార్లు
మన రూపానికి మన స్వరానికి అస్సలు మ్యాచ్ కాదనమాట. అర్థమవుతుందా? స్వరం ఒకటి చెప్పాలి, రూపం ఒకటి కదా, హృదయం ఇంకొకటి అని చెప్తే తండ్రి నమ్మేస్తాడు. ఏమని నమ్మేస్తాడు? ఇతడు ఏసేవని నమ్మేసేసి ఏసేవుకి చెందాల్సిన ఆశీర్వాదాలను ఎవరికి ఇచ్చేస్తాడు? యాకోబుకి ఇచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? తండ్రిని ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. ఆశీర్వాదం సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదం సంపాదించుకోవడం వరకు ఎలాంటి ప్రయత్నం చేశాడు? మోసపూరితమైన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఒక రోజున వాళ్ళ అన్న వస్తాడు. వచ్చి ఏసేపు వచ్చి నాకు బాగా ఆకలిస్తుంది అంటాడు అనమాట. ఈయన ఉండాడు మామూలుగా చిక్కుడుగా కూరే ఉండాడు. ఈయన ఉండి అంటాడు, నాకు ఆహారం కావాలంటాడు. సహజంగా సహోదరుడు ఆకలి కొంటే ఏం చేయాలి? అన్నం పెట్టాలి కదా. అంటాడు, అన్న మరి ఆయన అంతగా ఆకలితో ఉన్నాడే మరి బహుశా. అన్నాడు, అన్న నీకు నేను ఆహారం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్మాయి అంటాడు అనమాట. ఏమంటాడు? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చే అంటాడు. అసలు జ్యేష్ఠత్వపు హక్కు ఎవరిచ్చారు ఏసేవుకి? దేవుడిచ్చాడు. ఇప్పుడు మన అమ్మ కడుపులో నుంచి మనం పెద్దోళ్ళుగా పుట్టాలా చిన్నోళ్ళుగా పుట్టాలా ఎవరు చేస్తారని ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు అమ్మ కడుపులో నుంచి ఈయన పెద్దోడుగా పుట్టాడా చిన్నోడుగా పుట్టాడా? చిన్నోడుగా పుట్టాడు, ఆయన పెద్దోడుగా పుట్టాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను కొనడానికి ఈయన సరిపోడు, అమ్మడానికి ఆయనకి ఒక్కలేదనమాట. కొన్ని విషయాలు మనం అమ్మడానికి సరిపోము, కొనడానికి సరిపోము, మాట్లాడడానికి కూడా సరిపోము. ఆయన ఏం చేశాడు? అది ఆయనను సంపాదించుకున్నట్లుగా ఏం చేశాడు? ఇచ్చేసేసాడు. అంటే ఒక పూట కూటు కోసం ఏమైపోయాడు చెప్పండి? ఆయన కక్కుర్తి పడిపోయాడు. అంటే అక్కడ తండ్రి అక్కడ అన్న యొక్క బలహీనత ఏం చేశాడు? ఇతను క్యాష్ చేసేసుకున్నాడు. అంటే అన్న దగ్గర కూడా ఏం చేశాడు చెప్పండి? అతను తప్పడానికి వేశాడు. అన్న దగ్గర కూడా మోసం చేశాడు. సరే, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఒక రోజున ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళ నాన్నగారు పిలిచంటాడు, నాన్న మనము అక్కడ నీళ్ళు మధ్యలో ఉంటున్నాము, ఇక్కడ నువ్వు ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకుండా మరి సిరియా దేశానికి వెళ్ళు, అక్కడ నీ మేనమామ ఉంటాడు. ఎవరు మేనమామ? రిబ్కా వాళ్ళ బ్రదర్ ఉంటాడు, లాబాన్. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, మావయ్యకి మంచి కూతుళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమెను పెళ్లి చేసుకోమని ఆశీర్వదించి పంపిస్తాడు. సరేలేమని చెప్పని వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అతను ఆయనకి 2 కూతుళ్ళు, వాళ్ళ మేనమామకి ఎంతమంది కూతుళ్ళు అంటే 2 కూతుళ్ళు. 2 కూతుళ్ళు అయితే లేయా, రాహేల్. లేయా ఎవరు? లేయా ఎవరు చెప్పండి? పెద్ద కుమార్తె. రాహేల్ చిన్న కుమార్తె. ఇప్పుడు లేయనేమో పాప జబ్బుకళ్ళు అంట. ఏగోళ్ళు చెప్పండి పాప ఆమెకి జబ్బుకళ్ళు. ఆ మధ్య ఒకసారి రాము నేను పెళ్లి చేసి పెళ్లి కూతురు కూలి గ్లాసులు పెట్టి కూర్చుంది. ఆ రాముకి అసలు నచ్చల. నిజంగా ఒకసారి అండి పెళ్లిళ్ళలో మేకప్ వేసి ఉన్నారని పోగొట్టుకుంటారు అనమాట. వేసే శుభ్రం చేసుకోవాలి. పాపం రాము నా మొహం చూడలేకపోతున్నాడు. చాలా ఇబ్బంది అయిపోయింది. సర్లేమని చెప్పేసి ఇక రాము శామ్యూల్ వీళ్ళందరూ పిల్ల కళ్ళజోడు చూపించాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఏదో చూస్తే పెళ్ళి రోజు అంటే పెళ్ళి కూతురికి కళకళకంట, ఫుల్ కళకళకతో ఉందన్నమాట.
పైగా నేను దగ్గరగా ప్రమాణం చేయించాలి. ఇక నేను వదిలే బాగుందిలే అల్లుడు తీపించుకోవాలండి నా పాపది. పాపం ఈ లేయ ఎవరట? ఏ కళ్ళు చెప్పండి, జబ్బు కళ్ళు. అందుకని ఈయన ఎవరిని ప్రేమించాడు? రాహుల్ని ప్రేమించాడు. ఈయన వెళ్ళి అడుగుతాడు డైరెక్ట్గా, మామయ్య నాకు రాహుల్ ఇచ్చి మ్యారేజ్ చేయండి అంటాడు అనమాట. ఆయన అంటాడు, భలే పనయ్యా, నీకు పిల్లనివ్వాలంటే కనుక చిన్న విషయం ఏంటి, అసలు నువ్వు పనోడువా కాదా, నువ్వు కష్టపడతావా లేకపోతే సోమరిపోతాడువా, అందువల్ల నేను చెక్ చేయాలి అని చెప్పని ఏం చేస్తాడు, 7 ఏళ్ళు కొలువు చేయి అంటాడు అనమాట. ఎన్ని జాబ్ చేయమంటాడు చెప్పండి, 7 ఏళ్ళు కొలువు చేయమంటాడు అనమాట. 7 ఏళ్ళు కొలువు చేయమంటాడు. పైగా ఆ అమ్మాయి ఎదురుగుంది కదా, ఇక ఆ పిచ్చిలో వీడు 7 ఏళ్ళు, ఈయన గారు 7 ఏళ్ళు గడిపేశాడు. 7 ఏళ్ళు ఊరిని గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు. నిజంగా ఒకడికి ఒక పిచ్చి ఉందంటే ఆ పిచ్చిలో పడి టైం అందుకు మర్చిపోతారనమాట. ఈయన ఆ పిచ్చిలో ఉన్నాడు. ఏ పిచ్చిలో చెప్పాలి? ఏ పిచ్చిలో ఉన్నాడు చెప్పండి? రాహిల్ పిచ్చిలో పడిపోయి ఎన్నేళ్ళు గడిచిపోయింది చెప్పాలి. ఎవరికి పిచ్చి ఉందో పిచ్చి ఎలా వదిలించాలో దేవుడు బాగా తెలుసు. స్తోత్రం చెప్పాలి గట్టి గట్టి చెప్పాలి గట్టి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మధ్య ఒకసారి భాగ్యలక్ష్మి వాళ్ళ ఊరిలో ఒకళ్ళకి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే వదలంటుంది. నెవలు ఆ రోజుల్లో వదలనంటుంది. వదలనంటే ఆ నాన్న కోపం వచ్చి అంటాడు, అయ్యా నీ దెయ్యం ప్రార్థన వదలు చీపురు కట్టుకు పట్టినట్టు అంటాడు. ఈ దెయ్యం మామూలు వదలతో చీపురు కట్టు పట్టండి. సో ఈయన పిచ్చిలో ఉన్నాడు. ఎవరు? రాహిల్ పిచ్చిలో ఉన్నాడు. 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ళు ఊరినే గడిచిపోయింది కదా. 7 ఏళ్ళు ఊరినే గడిచిపోయింది. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ పిచ్చిలో 7 ఏళ్ళు గడిపేశాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. నిజంగా మీకు యేసు ప్రభు పిచ్చి ఉంటే గంటసేపు అనిపించదు మీకు ప్రార్థన. సోదరులు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7 ఏళ్ళు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అన్నాడు, మామయ్య 7 సంవత్సరాలు అయిపోయి 7 క్యాలెండర్లు మారిపోయినాయి, మరి ఏమిటి సంగతి అంటాడు అనమాట. లేదా చేసేద్దాం అనుకున్నాను, కానీ పెద్ద కూతురు పెళ్లి చేయకపోతే చిన్న కూతురు చేస్తే పద్ధతిగా ఉంటుంది కదా, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, కాబట్టి నీకు చిన్న కూతురు కావాలంటే పెద్ద కూతురు చేసుకోమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పెద్ద కూతురు చేసుకోవాలన్నాడు అనమాట. నేనేమనుకుంటానంటే పెద్ద కూతురికి ఏదైనా సంబంధం వద్దామా అని అన్నట్లుగా, ఇంకెందుకు వేరే సంబంధం ఏం చూద్దాం నేనే చేసుకుంటాను అన్నట్టుగా ఈయన పెద్ద కూతుర్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక అన్నాడు, మరి పెద్ద అమ్మాయిని వివాహం చేసుకున్నావు కదా, మరొక 7 ఏళ్ళు ఆగమన్నాడు అనమాట. 7 ఏళ్ళు గడిచిపోయి చెప్పండి, ఎన్నేళ్ళు అయిపోయింది చెప్పండి? 14 ఏళ్ళు గడిచిపోయి 14 ఏళ్ళు అయినాక రాహిల్ పెళ్లి చేసుకుంటాడు. 14 ఇయర్స్ గడిపోయి ఆ తర్వాత ఇంకొక 6 ఇయర్స్ గడిపోయింది అనమాట. ఎన్నేళ్ళు గడిచిపోయింది చెప్పండి? మొత్తం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది చెప్పండి? వాళ్ళ మామగారు ఇంటి దగ్గర ఎన్నేళ్ళు గడిచింది చెప్పండి? 20 ఏళ్ళు గడిచిపోయింది అనమాట. 20 ఏళ్ళు గడిచిపోయింది. 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఈ లోపు ఏమైందో తెలుసా? ఈయనకి 11 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలు పుట్టారు చెప్పండి? చెప్పాలి. ఇద్దరి మీద 11 మంది పుట్టారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇట్లాగే ఒక అయ్యగారు నాకులాగా ఒక పెళ్లి కొడుకుని తీసుకుని సంబంధం వెళ్తే ఒక్కోసారి పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు చెల్లోళ్ళు ఎక్కువ పెళ్ళిపిస్తారు. పెళ్లి కూతురు చెల్లి ఒక్కోసారి పెళ్లి కూతురు పక్కన పేరెంట్లు ఎక్కువ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి వాళ్ళు పైకి రానివారు, కూర్చొని ఉంటారు. అసలు పెళ్లి కూతురు ఐడెంటిటీ కనపడాలి పెళ్లి పెట్టల మీద. సో చెప్పండి హల్లెలూయా. వాళ్ళు జడ ముందుకు వేసుకుని లేకపోతే కనుక ఓకే ఓవర్ చేస్తుంటే నువ్వు దిలమ్మా అక్కడ నువ్వు ఇక్కడ కూర్చో అంటాను. సరేలేమని చెప్పి నేను గమనిస్తుంటే ఎందుకంటే పెళ్లిళ్ళు చేస్తా కదా, దేవుని కృపను బట్టి 81 పెళ్లిళ్ళు చేసే ఇప్పుడు నేను. ఇక అప్పుడు ఏం చెప్తానండి, మా అమ్మగారు అంటే ఆమె కూర్చోబెడతాను. సరేలేమని చెప్పేసి ఈ ఒకసారి ఇట్లాగే పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు చెల్లి ఏం చదువుకున్నారంటే ఇద్దరి మీద 10 చదివా అంటున్నాను. ఏముంది? ఇద్దరి మీద 10 అంతనమాట. ఇద్దరి మీద 10 అంటే చెల్లి 5వ క్లాసు, అక్కగారు
5వ క్లాస్. అలా ఎవరు లేరు కదా? ఓకే, సరే. 11 మంది పిల్లలు, 2 భార్యలు, దాసీరండ్రు. ఆ తరువాత వాళ్ళ మామగారు. అక్కడ ఆయన బాగా పాతుకుపోతున్నాడు అనమాట. ఎవరు? అల్లుడు. మీకు సంగతి చెప్పంటారా? ఈ మాట సత్యం వినండి. ఎన్నేళ్ళు 20 ఏళ్ళు కొలువు చేసినా, ఒకరిని చేసుకుని 2 చేసుకుని జీవితాంతం ఊడుగు చేసిన అల్లుడు కొడుకు కాదు, కొడుకు కొడుకే, అల్లుడు అల్లుడే. నువ్వెంత పెళ్లికి 6 క్లాసులు నాంతాడు పెట్టినా, వడ్డాణం చేయించినా, పెళ్ళైన కొత్తలో నువ్వు కాళ్ళు పిసికినా, ఎత్తి మీద పోసుకున్నా, కాళ్ళు గడిగినా, కోడలే, కూతురు కూతురి. దేవునికి స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. అర్థమవుతుందా సత్యం? కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? 20 ఏళ్ళు అయిపోయినాక ఈయనకో బామ్మర్ది ఉన్నాడు. ఎవరికి? యాకోబుకి. ఆయన పేరేంటి? బెతూయేలు. ఆయన పేరేంటి చెప్పండి? బెతూయేలు. ఇది ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం లాగా ఉందన్నమాట. జాగ్రత్తగా. ఇక వీళ్ళకి అసూయ కలుగుతుంది. ఎవరి మీద? ఎవరికి? బావమరిదికి. నన్ను జాగ్రత్తగా పెళ్లి కావాల్సినాడు. ఎక్కువ రోజులు ఉన్నాం అనుకోండి, ఎప్పుడు వెళ్తాడు అనుకుంటాం. కాబట్టి ఇక కలుగుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మామగారు అంటండి ఈయన అదోలాగా చూస్తున్నారంటండి. ఎవరిని? అల్లుడిని అదోలాగా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఇక అంటాడు మామయ్య, ఇక ఏమడుగుతున్నాడు మామగారు? అయ్యా, మరి ఇంతకాలం ఉన్నావు కదా, మరి ఇంతకాలం ఉన్నందుకు నీకు జీతం ఏమని అడుగుతాడు అనమాట. ఏమంటాడు చెప్పండి? నీకు జీతం ఏమంటాడు అంటే, జీతం అడిగాడంటే ఏంటి? ఇక చెప్పాలండి అది. కాబట్టి నాన్న ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం షో చేసుకుంటున్నాం అనుకోండి, బాగా వాళ్ళు టైం ఎంత అయిందని టైంక చూసినా, నీ మాట్లాడుకుని అటు ఇటు చూసినా, ఇక వెళ్ళిరమ్మని చెప్పిన అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీ మొఖాలు ఎప్పుడైతే వాచ్యంగా చూస్తున్నా అని చెప్పారు అన్నారు, నన్ను ముగించిన బాబు ఇక అని చెప్పని అర్థం అనమాట. ఆ మాత్రం అర్థం చేసుకోలేదు అనుకోండి, నేను సేవకుడు కాలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. ఇక జీతం తీసుకోమని చెప్పని బయలుదేరుతాడు అనమాట యాకోబు. మళ్ళీ వచ్చినప్పుడు ఏమంటాడంటే, అయ్యా ఏమి లేదయ్యా, నా మందల్లో చాలా రకాల గొర్రెలని నువ్వు తీసుకో. గొర్రెలు ఆ రోజులు ఆస్తండి, గొర్రెలు మేకలే కదా. అక్కడ కూడా ఏం చేస్తాడంటేనండి అమ్మ, అక్కడ కూడా ఒక మోసపూరితమైన పని చేస్తాడు. ఎవరు? యాకోబు. అదేంటో చెప్పను. అంటే ఆ చారులు గల గొర్రెల్ని మేకలు తీసుకునే విషయంలో కూడా ఆయన కొంచెం ట్రిప్ ప్లే చేస్తాడు అనమాట అండి. దాని అంతకు టైం లేదు. అంటే ఇప్పుడు గమనించండి, ఈయన ఫస్ట్ ఎవరిని మోసం చేశాడు చెప్పాలి. తర్వాత ఎవరిని మోసం చేశాడు? తర్వాత ఎవరిని మోసం చేశాడు? ఎవరు మోసం చేశాడు చెప్పండి? అంటే మామగారు చేశాడులే మోసం. మామగారు ఏం చేశాడు మోసం? ఏమ్మా, బై 1 get 1 ఆఫర్ లాగా చేశాడు ఆయన. సరే అయిపోయిన తర్వాత ఈ లోపు ఏమైందో తెలుసా? వాళ్ళందరూ మోసం చేసి వచ్చాడు కదా, వాళ్ళందరూ మోసం చేసి చక్కగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళన్న ఆశీర్వాదాలను ఎవరు తీసేసుకుని వెళ్ళాడు? యాకోబు తీసుకెళ్ళిపోయాడు. ఆయనకు రియలైజ్ అయ్యేటప్పటికి ఎస్కేప్ జంప్ అయిపోయాడు. ఎవరు? ఎక్కడున్నాడు ఈయన? మామగారి ఇంట్లో ఉన్నాడు. ఇక ఈ తమ్ముడు ఇక ఏసా వచ్చి అంటాడు, నాన్న నన్ను ఆశీర్వదించంటే, అయ్యా ఆశీర్వాదాలన్నీ నేను తమ్ముడికి ఇచ్చేశాను కదా, అయ్యో తమ్ముడు మోసం చేశాడు అయ్యా అని చెప్పని బాధపడతాడు. అప్పటి నుంచి అన్నయ్య అయిన ఏసావు యాకోబు మీద పగబడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? పగబట్టి 400 మందిని తీసుకొచ్చేసి యాకోబుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఏం చేద్దాం అనుకుంటాడు చెప్పండి? యాకోబుని. ఈయన ఫారిన్లో ఉన్నాడు. ఇక తప్పించుకుని ఉన్నాడు, ఈయన దాచుకుని ఉన్నాడు యాకోబు. 20 ఏళ్ళు గడిచిపోయింది. మీకు సంగతి చెప్తాను, ఎంత దాచుకున్నదో ఒక రోజు బయటపడక తప్పదు. స్తోత్రం చెప్పాలి కనుక. హల్లెలూయా. కాబట్టి నాన్న ఇక
అవన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజున యాకోబు తిరిగి బయలుదేరతాడు. ఇప్పుడు గమనించండి, యాకోబు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఎక్కడికి? మామగారికి ఒంటరిగా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆస్తి పకడయ్యాడు. ఏం సంపాదించాడు? ఆస్తి సంపాదించాడు. ఆ తర్వాత వెళ్ళడానికి ముందు ఏం సంపాదించాడు? జ్యేష్ఠత్వం సంపాదించాడు. వెరీ గుడ్. జ్యేష్ఠత్వం సంపాదించాడు, తండ్రి ఆశీర్వాదం సంపాదించాడు, తర్వాత ఆస్తి సంపాదించాడు. భార్యలు ఎంతమంది? అది పాత నిబంధన. ఇప్పుడు మీరేదో హుషారుగా చెప్తున్నారు. సత్యం చెప్పండి. హల్లెలూయా. వినపడిందా? ఆస్తి సంపాదించాడు. పిల్లలు ఎంతమంది? 11 మంది కొడుకులు. తర్వాత కూతురు పుట్టింది లేడు తర్వాత వచ్చినాక. 2 దాసీలు. వీళ్ళందరినీ వేసుకుని తిరిగి వస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడి నుంచి వేగంగా చెప్పేస్తాను. ఇక్కడ ఆస్తి సంపాదించిన, తండ్రి నుంచి జ్యేష్ఠత్వం సంపాదించిన, అన్న నుంచి జ్యేష్ఠత్వం సంపాదించిన, భార్యలున్నా, పిల్లలున్నా, ఒంట్లో బలమున్నా, తన జీవితంలో ఒక వెలితి అనేది తను ఫీల్ అవుతున్నాడు. తన జీవితంలో వెలితి అనేది ఫీల్ అవుతున్నాడు. అదేంటో తెలుసా? అబ్బా, నేను అన్నీ సంపాదించాను, కానీ ఆస్తి సంపాదించుకున్నా, భార్య బిడ్డలు సంపాదించుకున్నా, అన్నీ సంపాదించుకున్నాను, కానీ దేవుణ్ణి కోల్పోయాను నా జీవితం. ఏం కోల్పోయాడు చెప్పండి? దేవుణ్ణి కోల్పోయాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు సంపాదించుకున్నవి? యాకోబు సంపాదించుకున్నవి. ఎలా సంపాదించుకున్నవి? మోసం చేసి సంపాదించుకున్నవి. ఆయన తెలివితేటలతో సంపాదించుకున్నవి, ఆయన కుయుక్తితో సంపాదించుకున్నవి, ఆయన జ్ఞానంతో సంపాదించుకున్నవి, ఆయన బలంతో సంపాదించుకున్నవి. అందువల్ల ఆయన మార్గ మధ్య మందు తను రియలైజ్ అవుతాడు, నా జీవితంలో ఐ మిస్ సంథింగ్. ఈ మార్నింగ్ మీతో చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్లో నీకు ఆస్తి ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, మంచి పొజిషన్ ఉండొచ్చు. బట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ మిస్సింగ్. నీ జీవితంలో నువ్వు ఏది మిస్ అవుతున్నావు అన్న విషయంలో నీకు ఒక అవగాహన ఉండాలి. నీ జీవితంలో నువ్వు ఏది మిస్ అయినా పర్వాలేదేమో, కానీ జీవితంలో దేవుణ్ణి మిస్ అయితే కనుక, దేవుడి సన్నిధి మిస్ అయితే కనుక, దేవుడి సహాయం సహవాసం మిస్ అయితే అన్ని మిస్ అయినట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి నువ్వేం సంపాదించుకున్నా శూన్యమే. మీకు సంగతి చెప్తా, నీ జీవితంలో నీవు దేవుడిని ప్రక్కన పెట్టి, నేను చాలాసార్లు ఈ మ్యాథ్స్ చెప్తా. ఇప్పుడు 0 పక్కన 0 పెడితే 1 పక్కన 0 పెట్టండి, ఎంత ఉంది? 10. ఇంకో 0 పెట్టండి, 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 1 మిలియన్ అవుతుంది. ఇంకో 0 పెట్టండి, 1 crore అవుతుంది. 1 తీసేసేయండి. ఎవరు చెప్పండి? దేవుడు లేకపోతే మనం జీరోనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు లేకపోతే జీరోనే, దేవుడు ఉంటే హీరోని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు కలిగిన వాడు హీరో, దేవుడు లేని వాడు ఎన్ని ఉన్నా జీరో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక వెంటనే ఏం చేశాడంటే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలు తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఇంకా గమనించండి, చక్కగా వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి ప్రసంగం. ఏం చేశాడు తను? ఆ రాత్రి 2 భార్యలు, ఉపదాసు, 2 దాసీలు, 11 పిల్లలు తీసుకుని ఎబ్బోకు రేవు. ఇప్పుడు చెప్పండి, ఏం దాటాడు? ఎబ్బోకు రేవు దాటాడు. రేవు దాటాడు.
దేవుని సన్నిధిలో గడపడం కోసం రేవు దాటించేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీకు చెప్పొచ్చేది ఏంటంటేనండి, తన జీవితంలో దేవుణ్ణి కలుసుకోబోయే క్షణం రాబోతుంది, దేవుణ్ణి చూడబోయే క్షణం రాబోతుంది, దేవుడి నిజమైన ఆశీర్వాదం పొందబోయే రోజు రాబోతుంది, ఆ క్షణాలు రాబోతుంది. అందువల్ల ఆ క్షణాలు తన జీవితంలో చూడాలంటే, అనుభవంలో తను రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రాస్. రేవు దాటేవారిగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, మనము దాటాలి. నిజంగా దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడు కృప ఉన్నది, కానీ మన జీవితంలో ఏం చేయలేము అన్నమాట అన్నింటినీ. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. దేన్ని వాగ్దానం చేశాడు? కానాను వాగ్దానం చేశాడు. ఆ కానానులో వాళ్ళు ప్రవేశించాలంటే వారు ఏం దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. నువ్వు దాటలేకపోతున్నావు. అపోస్తుల కార్యాలు 16-13 ఒకసారి త్వరగా. అపోస్తుల కార్యాలు గ్రంథము 16-13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని, విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి. విశ్రాంతి దినమున గవిని దాటి, అక్కడ రౌండ్ అప్ చేసుకోండి. విశ్రాంతి దినమున గవిని దాటి మేము నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. ఓకే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో నదీ తీరమున ప్రార్థనా స్థలం ఉందంట. ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పటికి వారు ఏం చేశారు? గవిని అంటే పట్టణం. ఇక్కడ గమనించండి, యాకోబు ఏమి దాటాడు? రేవు దాటాడు. రేవు దాటితేనే దేవుడు సన్నిధికి వెళ్ళగలిగాడు, దేవుడి ముఖము చూడగలిగాడు, దేవుడు ఆశీర్వాదం అనుభవించగలిగాడు. ఇప్పుడు అపోస్తలుడు ఏం దాటారు? గవిని దాటారు. మరి ఇశ్రాయేలు ఏం దాటారు? హల్లెలూయా. అందుకని తీకండి యెషయా 43:2 నీవు జలములను పడి దాటునప్పుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆశీర్వాదం నువ్వు పొందాలంటే, దేవుడిని చూడాలంటే నువ్వు ఎదుట ఉన్న వాటిని ఏం చేయాలి చెప్పండి? దాటాలి. ఉదాహరణకి మార్నింగ్ లేచి పనులకు కానీ ఉద్యోగాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. పనులకు కానీ మీ పనులకు వెళ్ళేవాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. కాలేజీకి కానీ ఉద్యోగాలు కానీ వెళ్ళేవాళ్ళు అండి. అది ఇల్లు కదా అన్న వాళ్ళు చేతులు ఎత్తబాకండి. హల్లెలూయా. స్కూల్కో ఎక్కడికో వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీరేం చేస్తారు? ముందు గడప దాడతారు, కూర్చోండి. గడప దాడతారు, వాకిలు దాడతారు, దడి దాడతారు, రోడ్డు దాడతారు, పొలిమేర దాడతారు, ఊరు దాడతారు. రాబో ఉన్నారు. మీరు గడప దాడతారు, గేటు దాడతారు, రోడ్డు దాడతారు, బుక్కవరం రోడ్డు దాడతారు, కేసరపల్లి ఎయిర్పోర్ట్ దాడతారు, కేసరపల్లి దాడతారు, గూడవల్లి దాడతారు, నిడమానూరు దాడతారు. ఇవన్నీ దాటుకుంటేనే మీ గమ్యం చేరగలుగుతారు. ఇన్ని దాడుతున్నారే. బుధవారం ప్రార్థనప్పుడు, ఆదివారం ప్రార్థనప్పుడు మీ ముందు నాటకాలు దాటి ప్రార్థనకు రాలేరా చెప్పండి? ఇంతమంది మనుషులు దాటుకుంటూ ఇన్ని దాటుకుంటూ వెళ్తున్నామే మనం. నిజమైన దేవుడు ఆశీర్వాదం కోసం యవనస్తులైన మీరు శోధనలు దాటాలి. ఆటంకాలు వస్తాయి. మీకు సంగతి చెప్పంటారా? దేవా నేను ప్రార్థనకి వెళ్తాను, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు క్లియర్ అవడానికి రాబు మీరు వెళ్తుంటే రోడ్డు ఏమైనా క్లియర్ అవుతుంది. మరి ముందు బయట వెళ్తే ఉన్నా పోలీస్ రాము గారు వస్తున్నారు, పవర్ టు పోలీస్ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఏమైనా వస్తుందా? రామకృష్ణ గారు మీకు ఏమైనా వస్తున్నట్లుగా? కానీ అవన్నీ దాటుకుని వెళ్ళాలి, మనమే దాటుకుని వెళ్ళాలి. మీకు సంగతి చెప్తా, దాటాలని ఆశ ఉంటే దేవుడు దాటింపగలరు. హల్లెలూయా. నేను ఎవరొస్తుండే నీకు ఆటంకాలు వస్తాయి. నేను కొంతమంది నీ భక్తులు ఎదుగుతున్నప్పుడు నేను అనేక మంది ఆటంకపరుస్తారు. నీ శరీరం నిన్ను ఆటంకపరచవచ్చు, నీ ఆలోచనని ఆటంకపరచవచ్చు, నీ శోధనని ఆటంకపరచవచ్చు, కుటుంబ సభ్యులను ఆటంకపరచవచ్చు, నీ పనులు నిన్ను అభ్యంతరపరచవచ్చు. వాటన్నింటినీ నువ్వు ఏం చేయాలి? నీ నిద్రని ఆటంకపరచవచ్చు. చక్కగా ప్రార్థనా టైంకి వచ్చిన సీనియర్స్ని నాటకపరచవచ్చు, నీలో ఉన్న బద్ధకాన్ని నాటకపరచవచ్చు, మీలో ఉన్న నిర్లక్ష్యం నాటకపరచవచ్చు. ఆటంకాలన్నింటినీ దాటుకుని వెళ్ళగలిగిన వాడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి.
దాటిని వాడే దీవించబడతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాటిని వాడే ధన్యుడు. మీకు ఒక సంగతి చెప్తున్నాను, గాడ్ నెవర్ అష్యూర్ యూ దట్ నో ఎంట్రన్సెస్. ఆటంకాలు వస్తాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవా నేను అదే ప్రార్థన చేసుకున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దాటుకునే శక్తి నాకు దయచేయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎన్ని ఆటంకాలు వచ్చినా దాటుకుని జీవించే శక్తి నాకు దయచేయి, జయించే శక్తి నాకు దయచేయి, దాటుకుని నీ ముఖ దర్శనం చేసుకునే కృప నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకుందువు గాక. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఏం చేయాలని చెప్పాను? ప్రైజ్ నీకు ఏమా ఆటంకాలన్నీ కూడా దాటుకోవాలి. నువ్వు రాస్తున్నావు నా నోట్స్, ఓకేనా? జస్ట్ నువ్వు కూడా నోట్స్ తెచ్చుకున్నావా? ఓకేనా? మీ ఇష్టం, అది నీకేం చెప్పను, చాలాసార్లు చెప్పేసా, మీ ఇష్టం. అది చెప్పడం వరకే నా వంతు, ఫాలో అవడం లేదని మీ ఇష్టం. ఏమన్నా బ్లేమ్ చేయను. నోట్స్ లేకుండా చదువు వచ్చిన వాళ్ళు వస్తే కనుక బాగుంది. అందుకని కట్టిన చెప్పను నేను, ఎందుకు మీకోసమే చెప్పేది. 91వ సంవత్సరం నుంచి నా దగ్గర నోట్స్ ఉన్నాయి. 91 నుంచి నేను రాసుకున్న నోట్స్. నా దేవుడు నాతో మాట్లాడిన దానికంటే విలువైంది నాకేమి ఉండదు. వితౌట్ నోట్స్ యవనస్తులు చర్చలో ఉండదు. యు మస్ట్ రైట్ డౌన్, యు నాట్ టేక్ నోట్స్. చిన్నపిల్లలు రాస్తున్నారు. దాటిని వాడే దీవించబడతాడు. స్తోత్రం చెప్పండి కదా. ఇంకా చెప్పండి మనము, మీ కాళ్ళు కూడా మీ దగ్గర ఉండాలి. దాటిని వాళ్ళే దీవించబడతారు. దాటుట. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటి తన కలిగినదంతయు, 23వ వచనం, యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తన కలిగినదంతయు, చెప్పండి, తన కలిగినదంతయు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏం చేశాడు? చెప్పాలి, దాటాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు ఉంటాయి. అసలు ఆటంకాలు ఎవరు కలిగిస్తున్నారు? సాతానుడు కలిగిస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదం పొందలేకుండా నీ పనిలో ఎన్నో ఆటంకాలు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు, నీ ఆర్థిక అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు. దేవా అవన్నీ దాటే శక్తి నాకు దయచేయి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా సేవ ఈ స్థాయికి వచ్చిందంటే ఒకేసారి ఎగిరేలా ఎన్నో ఆటంకాలు, మరెన్నో శోధనలు, మరెన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎందరో అవమానాలు. అజితాలు అంటే వాళ్ళకి, అజితాలు అంటే వాళ్ళకి తెలుసు. చిన్నప్పుడు శాంతిలు అంటే వాళ్ళకి చిన్నప్పుడు చిన్నారు కాబట్టి మాతో అవన్నీ ఏం చేశాను నేను? సోదరం చెప్పాలి గట్టిగా, ఇప్పుడు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అవన్నీ ఏం చేశాను చెప్పండి? నేను దాటుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా రాగలిగింది. కాబట్టి నాన్న మీరు కూడా దాటుకున్నారు కాబట్టి 2 అంతస్తులు ఇక్కడ కూర్చోగలిగారు. ఈరోజు దాటొచ్చిన దేవుడు చప్పట్లు కొట్టండి. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి సార్. ఓకే, మీరు కొట్టుకోలేదు, కానీ మీరు కొట్టి చప్పట్లు మీ పక్కన వాళ్ళకి మీకు. ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు బాగా ఓకే, వెరీ గుడ్. మీరు ఏమొచ్చారు చెప్పండి. ఇప్పుడు ప్రిస్కిల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయినాక చర్చికి గుడ్ బై చెప్పేశారు అనుకున్నా, కానీ దాటుకుని వస్తున్నారు. పాప సుదర్శన్ గారు లేనప్పుడు ప్రిస్కిల్ బండి వేసుకొస్తుంటే నాకు గుండె దడదడలాడుతుంటుంది. వెనకాల మా చెల్లి కోసం ప్రార్థన చేస్తుంటారండి. మీరు అంత బాగా ప్రార్థన చేస్తారు నాకు తెలియదు, కానీ మా చెల్లి డ్రైవింగ్ కోసం ప్రార్థన చేస్తారు మీరు. నేను కూడా చేస్తానండి. హల్లెలూయా. నిజంగా అన్ని దాటుకుని మీరు రాగలుగుతున్నారు. హల్లెలూయా. ఓకేనా? ఖచ్చితంగా ఉంది. ప్రసాద్ డ్యూటీలో ఉంటాడు. ఆ చిన్నపిల్లలు వేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తుంది ప్రార్థన టయానికి. మరి అంత పసిపిల్లలు వేసుకుని ప్రార్థనకు వస్తుంటే రానటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచన చేసుకోండి. దాటాలి. దాటి నాకేం చేశాడు? తన కలిగినదంతయు ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం కలిగింది చెప్పాలి. ఏం కలిగింది చెప్పండి. ఆయనకి ఆస్తి కలిగింది, బిడ్డలు కలిగారు. బిడ్డలు భార్యల ముందు వచ్చినాకే ఆస్తి, భార్యలు, బిడ్డలు, దాసీలందరూ ఏం చేశాడు చెప్పండి? తను పంపివేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంటే తన కలిగిన దాన్ని నువ్వు పంపించకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేము. ఇప్పుడు చెప్పండి, 2 విషయాలు పంపించాలి. నీ ముందున్న దాన్ని పంపించేయాలి, నీలో ఉన్న దాన్ని కూడా పంపించేయాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
మీకు సంగతి ఇప్పుడు ఆయన దగ్గర చాలా ఉందా లేదా? ఏమేమి ఉందో చెప్పండి. ఏమ్మా? ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీకు సంగతి చెప్తా. లేడీస్ ఎడ్యుకేటెడ్ మాటలు మాట్లాడుకుంటారు కదా, అమ్మో దాని దగ్గర ఏమంటారు చెప్పండి? దాని దగ్గర పగడలే, దాని దగ్గర అమ్మో దాని దగ్గర చాలా ఉంది. సూత్రం చెప్పండి గట్టిగా. దాని దగ్గర చాలా ఉంది. ఆ శాలలో దాని దగ్గర చాలా పొగరు ఉంది అంటారు. చెప్పండి, ఇంకెవరు చెప్పండి, చెప్పండి నాన్న. మీరు మీరు ఇంట్రెస్ట్ చెప్తున్నారా? ఏముంది? అమ్మో దాని దగ్గర చాలా, ఎవరో చెప్పదు. దాని దగ్గర చాలా ధీమా ఉంది. ఆ ధీమా దాని దగ్గర చాలా పవర్ ఉంది. ఇంకా అమ్మా చాలా గర్వం ఉంది. ఇంకా దాని దగ్గర చాలా ఎచ్చు. దాని దగ్గర ఎచ్చు. అమ్మో ఆమె దగ్గర చాలా ఎచ్చుంది. ఇంకా అయ్యా మీరేమంటారు నాన్న మామూలుగా సహజంగా? భర్త జెంట్స్ ఏమని మాట్లాడుకుంటారు? థింక్ ఆఫ్ ఇట్. ఏనా హరీష్ ఏమన్నాడు? అమ్మో వాడి దగ్గర చాలా కట్టింగ్లు ఉన్నాయి. ఏం చెప్పండి? నవీన్ అట్లా మాట్లాడాలి చెప్పండి. వాడి దగ్గర చాలా ఏమంటారు తెలియదంటారండి. నిన్న చెప్పావు కదా, నువ్వే చెప్పావు నేను కారులో నాతో. ఒక ఎట్లా ఎక్సీఎల్ దగ్గర డాన్సులు పడితే అని చెప్పని రౌండ్లు వేసాడంట మంది వేసుకొని. స్తంభానికి కట్టారు ఫోటో. ఏమైంది? ఎక్కడికి వచ్చేసాడు? స్తంభం దగ్గరకు వచ్చేసాడు, ఫ్లెక్స్లోకి వచ్చేసాడు. సో కటింగ్స్, యుగోస్, యాటిట్యూడ్స్, అహంకారం, మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించటం. ఈ మార్నింగ్ దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎంప్టీ. నిన్ను నీవు రిక్తుడిగా చేసేసుకోవాలన్నమాట. స్తోత్రం చెప్పాలి. మీకు సంగతి చెప్పమంటారా? యేసు ప్రభువు 6 రాతి బాణలను ఎప్పుడు నింపమన్నాడు? అది దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వెవరివన్న ఐడెంటిటీని వదిలేసి పంపించేయాలి. నీవుగా ఇక్కడ మిగిలిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దగ్గర వచ్చి లార్డ్ ఐ యామ్ నథింగ్ అని చెప్పాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐ యామ్ నథింగ్, ఐ డోంట్ హ్యావ్ నథింగ్. దేవుని దగ్గరికి వచ్చినాక హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైంది? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం కావాలనుకున్నాడు? తను ఒక్కడే ఉన్నాడు. మీకు సంగతి చెప్తా. గాడ్ ఈజ్ వెరీ పర్సనల్. నాన్న మీకు సంగతి చెప్తా. యాకోబుకి అనేక మంది ఉన్నారు, కానీ చంద్రకాంత్ గారు ఇప్పుడు ఒక మాట అంటారు అనమాట. నీ జీవితంలో నేను ఒక్కడేనని నువ్వు ఫీల్ అవుతావు. ఒక్కడే ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. చెప్పలు కొట్టిన గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ చుట్టూ నిన్ను పొగిడేవాళ్ళు, నిన్ను ప్రశంసించేవాళ్ళు 100 మంది ఉన్న ధైర్యం కంటే నువ్వు ఒక్కడవైనా నీతో దేవుడు ఉంటే ఆ ధైర్యం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి 1+ God is majority. We are not minority. We are not minority. We are majority. కాబట్టి దేవుడు ఉన్నవాడు ఒక్కడున్నా 100 మందితో సమానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు లేకుండా ఎంతమంది ఉన్నా ఎంతమే. ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడి దగ్గర ఉన్నాడు. ప్రియబిడ్డ, నీ జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు ఒక్కడమే దేవుని సన్నిధిలో పర్సనల్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. యూ షుడ్ బి స్టాండింగ్ అలోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. చాలా మంది సామూహికంగా ప్రార్థన చేస్తారు కానీ ఒంటరి ప్రార్థన చేయరన్నమాట. కాబట్టి నువ్వు ఒక్కడమే దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ జీవితం గురించి ఎవరి లెక్క అడుగుతాడు దేవుడు? నిన్ను లెక్క అడుగుతాడు. సో స్టాండింగ్ అలోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుడి సన్నిధిలో ఒక్కడే నిలబడ్డాం. నిలబడిన తర్వాత అక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడు తన కోసం దిగొచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎవరి కోసం దిగొచ్చాడు? యాకోబు కోసం దేవుడు దిగివచ్చాడు. దిగివచ్చాడండి. ఆ యాకోబు ఒక్కడి మిగిలిన ఒక నరుడు తెల్లవారికి అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతని ఆయనతో పెనుగులాడడం వల్ల యాకోబు తొడగూడు వస్తుంది. ఇప్పుడు గమనించండి, 3వ పాయింట్లోకి వచ్చాను. ఒక్కడు నిలబడటం. ఈ ఒక్కడు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వచ్చిన మనిషితో ఏం చేస్తారంటే చెప్పండి, పెనుగులాడటం అంటే పోరాడుతున్నాడు. రెస్లింగ్ విత్ గాడ్. గొప్ప విషయం చెప్పండి, వచ్చిన ఆయన దేవుడే, కానీ దేవదూత రూపంలో వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయనతో ఏం చేస్తాడని చెప్పండి, ఎవరు ఏం చేస్తారు చెప్పండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఎవరు పెనుగులాడుతున్నారు, ఎవరు పోరాడుతున్నారు చూడండి. ఎవరెవరు పోరాడతారు చూడండి, ఒకసారి చూసి చెప్పండి నాకు. ఒక నరుడు ఎవరెవరితో పెనుగులాడుతున్నారు చూడండి, సరిగ్గా చూడండి. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి సావిత్రికి. దేవుడే యాకోబుతో పెనుగులాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే యాకోబుతో పోరాడుతున్నాడు. పోరాడి అంటే గొప్ప విషయం ఏంటంటే పోరాడుతున్నప్పుడు ఏంటండి ఆ పోరాడేది ఎవరు? దేవుడే. పోరాడంటే ఈయన్ని గెలవలేకపోతున్నాడంటే ఎవరిని? యాకోబు. నరుడంటే ఇక్కడ గాడ్, అతనంటే యాకోబు. ఇక్కడ కాబట్టి గాడ్ ఈస్ రెస్లింగ్ విత్ జాకబ్. దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్నాడు. అంటే యాకోబు ఏమైనా లొంగుతాడా అని చెప్పని, యాకోబు ఏమైనా లొంగుతాడా అని చెప్పని లొంగటలా. లొంగనప్పుడు అంటే నేను స్టడీ చేశానయ్యా. ఎవరు మెడికల్ వాళ్ళు ఉన్నారా? ఈ తొడగలు హిప్ అంటారు కదా, ఎముక తొడ ఎముక హిప్. మన ఈ ఎముకలన్నింటిలో కంటే తొడ ఎముక చాలా బలమైందంట. రాముకు తెలుసు, తొడ ఎముక చాలా బలమైందంటండి. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎవరిని లోపరుచుకోవాలని ఎవరితో పోరాడుతున్నాడు? యాకోబు లొంగుతున్నాడా? లొంగటలా. అప్పుడు యాకోబు తొడ మీద దేవుడు కొట్టాడంట. ఎవరెవరు కొట్టారు? దేవుడు యాకోబుని కొడితే ఈ తొడ నరం తెగిపోయిందంట. గొప్ప విషయం ఏంటంటే ఈయన పట్టు జారిపోయింది. కానీ పట్టు జారిపోయే స్థితిలో కూడా పెనుగులాట ఆపలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించండి, ఎందుకు దేవుడు కొట్టాడు? వదిలిపెడతాడేమో అని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వదిలిపెడతాడేమో అని చెప్పని మీకు సంగతి చెప్తా. దేవుడు కూడా మన ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు, మన భక్తి జీవితంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు కూడా కొడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? నీ పట్టు విడుస్తావేమోనని, నీ బలం ఎంతో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను కొడతాడు. అందుకనే 141 కీర్తనలో 5వ వచనం, 2 త్వరగా 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, ఆయన నన్ను గద్దించుడు నాకు తైలాభిషేకం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు కొట్టారు? నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుడు నాకు తైలాభిషేకము. నాన్న ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుండే కానీ చేయొద్దు, యథార్థంగా చేయొద్దండి. అంటే నేను ½ అన్ అవర్ ఇంట్రొడక్షన్లో చెప్పాను, కొంచెం మీకు లెంగ్తీ అయినట్లుంది. ఓకే, పిల్లలు తిరిగినంటే మీరు కాన్సన్ట్రేషన్ ఉంటాడు. ఇప్పుడు యాకోబుని ఎవరు కొట్టారు? యాకోబుని దేవుడు కొట్టాడు.
దేవుడు కొట్టేటప్పటికి అతని ఎముక నరము విరిగిపోయింది, కానీ పెనుగులాట మాత్రం ఆపల. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కసారి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, బలహీనతల గుండా నడిపిస్తాడు. ఇప్పుడు మీకు సంగతి చెప్తారు, దేవుడు ఎప్పుడైనా నన్ను కొట్టాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరైనా. దేవుడు నన్ను ఎప్పుడైనా కొట్టాడు, ఓకే ఓకే. ఆ కొట్టినప్పుడు ఏంటి, నువ్వేం చేయాలి, ఆయన్ని వదలకూడదు. హల్లెలూయా. ఇంకో విషయం అంటారా, ఆయనని కొట్టింది ఇంకా ఆయన నువ్వు గట్టిగా పట్టుకుంటావని. సోదరు చెప్పండి గట్టిగా. ఆయనని కొట్టింది ఎందుకు, నీ మేలు కోసం, నువ్వు ఇంకా గట్టిగా పట్టుకుంటావని చెప్పాను. కాబట్టి ప్రార్థన జీవితం అంటే కొట్టినప్పుడు నొప్పి వస్తుంది కదండి, కొట్టినప్పుడు నొప్పి వస్తే చెప్పండి, కానీ నొప్పిని భరించడంలోనే దేవుడు ఆశీర్వాదం ఉందన్నమాట. హల్లెలూయా. కాబట్టి నాన్న ఎక్కడికి వస్తే కొట్టాడు, ప్రార్థనకు వస్తే కొట్టాడు. అంటే ప్రార్థనలో ఉన్నప్పుడే, అంటే దేవుడు ప్రార్థనలో ఉన్న వాళ్ళే పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. తన భక్తి పరులనే పరీక్షిస్తాడు, నీతిమంతులనే పరీక్షిస్తాడు, కొడతాడు దేవుడు. ఒక్కోసారి నొప్పి తగిలింది, ఇదేంటంటే నేనేదో ప్రార్థన చేస్తుంటే ఆయన అట్ట మాట్లాడతాడంటే అనుకుంటాం, ఒక్కోసారి అనిపిస్తుంది నీకు. సోదరు చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గర కూర్చొని నొప్పి ఉంటుంది వస్తాకి, ఇంటి దగ్గర కూర్చొని రెడీగా ఉంటారయ్యా. మరి ఇక్కడ ఏం నొప్పి నీకు, నేనే నీకు పెద్ద నొప్పి. సోదరు చెప్పండి. హల్లెలూయా. కానీ నొప్పులు ఎలాగుంది, నేను ఈ మధ్య బాప్టిస్ట్ చర్చిలో 2 months వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను కదా విజయవాడలో. అప్పుడు డేవిడ్ శ్యామ్ గారు అని కాలేజీ ప్రిన్సిపాల్గా చేసిన ఆయన, నేను వచ్చేస్తుంటే ఆ రోజు నాకు వీడ్కోలు ఇచ్చారనమాట వాళ్ళకి. నేను యాక్చువల్గా వెళ్ళిపోవాలని కోరుకోలేదు వాళ్ళు, కానీ 2 నెలలు చేసేసి వచ్చేసాను విజయవాడ బెన్సర్కిల్ బాప్టిస్ట్ చర్చిలో. ఆయన ఒక మాట అన్నాడు అనమాట, ఆ మాట బాగా గుర్తుంది. పాస్టర్ గారు వెళ్తుంటే మాకు స్వీట్ పెయిన్గా ఉందన్నాడు అనమాట. ఏ పెయిన్ అని చెప్పండి, స్వీట్ పెయిన్. దేవుడు కొడితే ఎలా ఉంటుంది చెప్పండి. నేను కొట్టాడు ఈ మధ్య. ఇప్పుడు అంటే ఎవరు కొట్టారనేది ప్రసంగంలో వస్తుందన్నమాట. హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక మేలు కోసం, మీరు దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని గట్టిగా పట్టుకోవడానికి, మీ పట్టులో బలమెంతో తెలుసుకోవడానికి, మీ ప్రార్థనలో ఎంత పట్టుత్వం ఉందో, నువ్వు ఎంత వాక్యులు ఎదుగుచున్నావో, ఎంత నొప్పి తట్టుకుంటావో పరీక్షించడానికి దేవుడు పెట్టే పరీక్షలే ఈ నొప్పులు, ఈ దెబ్బలు. స్తోత్రం చెప్పాలి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు చెప్పండి, మనను కొట్టుంటాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు కొట్టుతో నాకు ఉపకారం అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు కొట్టుడు నాకు తైలాభిషేకం అని చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎవరు కొట్టారు, ఎవరెవరు కొట్టారు చెప్పండి, చెప్పండి. అందుకు ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏమిటంటే ఆయన తెల్లవారున నన్ను పోనిమనగా అన్నాడు, కొట్టేటప్పటికి అబ్బా కానీ వదిలిపెట్టాడు అనమాట. హల్లెలూయా. కొట్టేటప్పటికి అన్నాడు, తెల్లారిపోయినాడు పోని, లేదు నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివ్వను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. గొప్ప విషయం చెప్పంటారా, పిల్లలు ఏడుస్తూ ఒకసారి, ఇప్పుడు మా మనవరాలు అలాగే చేస్తారు, బయటకు వెళ్తారు అనుకోండి, వెళ్ళకుండా ఏం చేస్తారు పిల్లలు గట్టిగా, ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని పట్టుకోవాలి మనం చెప్పండి గట్టిగా. ప్రిమిట్ ద్వారా ఈ మార్నింగ్ మీకు చెప్పేటువంటి నేను చేసే ఎంకరేజ్మెంట్ ఏంటంటే, మీకు ఇచ్చే ప్రోత్సాహం మాట్లాడండి. మీ మనసంతా నొప్పులు కలుగుతున్నా, మీ ఒంటి నిండా గాయాలు అవుతున్నా, మీకు ఎన్ని కొట్టే అనుభవాలు కూడా మీరు ప్రయాణం చేస్తున్నా, కొట్టబడుతున్నా, నెట్టబడుతున్నా, తిట్టబడుతున్నా, నలిగిపోతున్నా, దేవుడి గట్టిగా పట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి గట్టిగా పట్టుకోండి. దేవుడు పట్టు విడిచిపెట్టవాకండి. ప్లీజ్ దేవుడి గట్టిగా పట్టుకోండి. దేవుడు విడిచిపెట్టదు. నేను నిన్ను పోనివ్వను. చెప్పండి, ప్రభా నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పోనివ్వను. గొప్ప విషయం తెలుసా, మనకు తెలిసిన మాట ఏంటంటే, మన దేవుడు ఎన్నడూ విడివాడు. ఇప్పుడు ఎవరు విడిచిపెట్టట్లా, యాకోబు దేవుడు విడిచిపెట్ట.
దట్ ఈస్ మెచ్యూరిటీ. ఆ లెవెల్కి నువ్వు వస్తే నీ జీవితం అంత ఆశీర్వాదకరమైన జీవితం అనేది లేదు. ఇప్పుడు దాకా మీరు ఏమిటి వచ్చారు? దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? యాకోబు మనకు మెసేజ్ ఇస్తున్నాడు. యాకోబు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, దేవా నీవు నన్ను ఆస్వాదించి నా జీవితం మార్చేంత వరకు కూడా నేను నిన్ను, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి ప్రభువా నేను నిన్ను విడువను. హల్లెలూయా. ఈ పాట పడతావా అంతా? తల్లి వడ్డీలో పవలించి అక్కడ వచ్చిన తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమంతది లేనే లేదు, భయమంతది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. ఓకే, హల్లెలూయా. చెప్దాం మనం, దేవా ఈ సంవత్సరం ఏ స్థితిలో కూడా నేను నిన్ను విడిచిపెట్టాను. నన్ను కొట్టినా నన్ను తిట్టినా నీ పాదాల దగ్గర పడుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సన్నిధిని విడిచిపెట్టాను ప్రభు. నీ పాదాలు విడిచిపెట్టినాయా. నువ్వు నాకు కావాలని వచ్చానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావని వచ్చానయ్యా. లెట్ us all wrestle with God. అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోను ప్రభా. దేవా ఇప్పుడు దాకయ్యా నేనేదో సంపాదించుకున్నానయ్యా, నేనేదో కష్టపడ్డానయ్యా, ఆ కష్టమంతా వ్యర్థమని, నీవు లేని జీవితం నిష్ప్రయోజనం అని తెలుసుకుని నీ ఆశీర్వాదం కావాలని వచ్చానయ్యా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించడం నాకు కావాలయ్యా. మీకు సంగతి చెప్పాను, అంతకుముందు ఆశీర్వాదం ఉందా లేదా తన జీవితంలో? మీకు మాట చెప్తాను, ఆస్తి ఉంది కానీ ఆశీర్వాదం లేదు. ఏం చెప్పండి? ఆస్తి ఉంది కానీ, మీకు మాట చెప్పండి, ఆస్తి కావాలా ఆశీర్వాదం కావాలా? ఒకసారి సామెతలోకి రండి, త్వరగా సామెతలు 10:22లోకి రండి. ముందు 65:16 చదవండి రా. యెషయా గ్రంథం 65:16 రండి, త్వరగా. యెషయా 65:16 ముగింపులోకి వచ్చేసారు. యెషయా 65:16, యెషయా 65:16. దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపబడని. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు సామెతలు 10:22లోకి రండి రా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఆశీర్వాదము. చెప్పండి, యెహోవా ఆశీర్వాదం ఏమిసి చెప్పండి. అది కష్టార్జితం వల్ల ఎక్కువ కాదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దాకా యాకోబు ఏమయ్యాడు? కష్టపడ్డాడు, మోసం చేశాడు, ఆ సంపాదించుకున్నాడు, కానీ ఏం సంపాదించుకోలేకపోయాడు? చెప్పండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ కొత్త సంవత్సరం మనకేం కావాలి చెప్పండి. నువ్వు ఆశీర్వాదం సంపాదించుకుంటే ఆస్తి సంపాదించుకున్నట్లే, ఐశ్వర్యం సంపాదించుకున్నట్లే, ఆరోగ్యం సంపాదించుకున్నట్లే, సమస్తమును సంపాదించుకున్నట్లే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఏం కోరుకుందాం? దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. నా రెక్కల కష్టానికి తోడు నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, సరేనయ్యా ఎంతగా పెరుగులాడుతున్నావు కదా, నీ పేరేమి అని అడుగుతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఆయన పేరు తెలుసా లేదా? ఏమడుగుతున్నాడు ఇప్పుడు?
నీ పేరేమి అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి. ఏమన్నాడు? వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాడు దేవుడు భలే సింపుల్గా. ఊరికే ప్రభా నా పేరు నీకు తెలియదు అంట మనం అయితే కనుక. కొంతమంది తిక్క ప్రశ్నలు తిక్క తనకదు. బాగున్న బట్టిగా కనపడింది అంటారు అనమాట. బాగున్నారన్నప్పుడు ఏమన్నావు నువ్వు? ఏమ్మా అనాలి కదా. బాగున్న బట్టిగా కనపడింది. కొంతమంది ఏదో మీ దైవాలే అటకారం మాటలు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఏమన్నాడు? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేమి? ఏమంటాడు? నా పేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? నీ యాకోబు. నీ పేరేమంటే ఏమంటాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి యాకోబు అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఏమన్నాడు? దేవా నేను తెలుగులో ఏమన్నాడు చెప్పండి అమ్మా. చెప్పాలి. దేవుడు చక్కగా చెప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు కడుపులో పెట్టి డాక్టర్ గారు ఏమంటారు? డాక్టర్ గారు అమ్మా నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు, 5 టాబ్లెట్ రాసిస్తాను అంటాడా? ఏమంటారు చెప్పండి అమ్మా. ముందు కాదు, ముందు చీటీ పట్టుకుంటారు. ఏమడుగుతారు చెప్పండి. చెప్పాలండి. మీరేం చేస్తారని అడుగుతాడు రాము. అయ్యా మీ గెస్టెడ్ ఆఫీసరేనండి, మీరు ఎంటెక్ చదివారు, బీటెక్ చదివారు అంటారు. ఏమంటాడు? మీ పేరేంటి అంటాడు. తర్వాత ఏమంటాడు? వెరీ గుడ్. నీ పేరేంటి? నీ వయసు ఎంత అని అడుగుతాడు. ఎప్పుడు ఏమంటాడు? నీకు ఎప్పటి నుంచి ఉంది కడుపులో, ఎప్పుడు ఏం తిన్నావు అంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు యాకోబుని? నీ పేరు అంటాడు. రాత్రి నుంచి ఇక్కడ ఉన్నావా? అందుకే నీ పేరు చెప్పండి. నా పేరు తెలుగు చెప్పండి. చెప్పాలి. ఇప్పుడు ఆ పేరు అనగానే ఆయనకి ఏం గుర్తొచ్చుంటే మొత్తం సినిమాలు ఇలాగే ఎదురుంటుంది. మీకు సంగతి చెప్తా. దేవుడు మీకు సంగతి చెప్పమంటారా? మీకు సంగతి చెప్పమంటారా? కొట్టినా అడిగాడు, కొట్టక ముందు అడిగాడా? చెప్పాలండి. అసలు కొట్టక ముందు అడిగితే ఆ సంగతి నీకు ఎందుకండి? తొందరగా నన్ను ఆశీర్వదించండి, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది వెళ్ళగలుగుతాడా చెప్పండి అండి. వెళ్ళలేడు. ఎక్కడికి మోసం చేయడానికి వెళ్ళగలుగుతాడా? ఇలా ఏమంటారు? దొరికిపోతాడు. మై నేమ్ ఈస్ జాకబ్, ఐఎమ్ చీటర్, ఐఎమ్ 420. నేను నా తండ్రిని మోసం చేసినాను, నా అన్నని మోసం చేసినాను, మా మామనే మోసం చేసినాను. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ యథార్థ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. నీ స్థితిని దేవుని ముందు కుమ్మరించాలి. యూ షుడ్ బి ఆనెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. యథార్థత చాలా అవసరం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ ఏమంటాడు? నీ అంటే యథార్థత లేకపోతే దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని ముందుకు వచ్చినప్పుడు నిష్కలంకమైన హృదయాలతో, నిష్కలంక హృదయాలతో యథార్థత కలిగినటువంటి నీవు ఉండాలి. అప్పుడు అంటాడు, yes, ఈ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అంటాడు అనమాట అండి. ఇశ్రాయేలు అంటే ఏంటంటే ఇక్కడ మంచి మాట అనమాట. ఏమంటాడంటే ఇక్కడ గమనించండి. యాకోబుని ముఖాముఖిగా దేవుని ఇప్పుడు చెప్పండి ఏమంటాడు? 29 వచనం ముగించండి. 29 త్వరగా చదవమ్మా. యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. కానీ 25 వచనం నీ దేవుడు ఇక్కడ ఏమంటాడండి? ఆయన నీవు దేవునితో 27 వచనం ఆయన నీ పేరు ఏమని అడిగాడు? అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. నీ పేరు అడిగాడు. ఎవరు? పేరు చెప్పేశాడు. ఏమన్నాడు? నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిందివి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు సంగతి చెప్తా. మనం ఎవరెవరితో పోరాడాలి? దేవునితో పోరాటం అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకుని అడగటం, పెరుగుదల ప్రార్థనలో. అలాగే మనుషులతో కూడా కొన్నిసార్లు మనం పోరాడాలి. అలాగే ఎఫెసీ పత్రిక 6:15లో దురాత్మల ఆకాశమైన దురాత్మల సమూహంతో కూడా మనం పోరాడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. దేవునితో పోరాడాలి, మనుషులతో పోరాడాలి, సైతాను శత్రువుతో కూడా మనం పోరాడాలి. కానీ పోరాడిన స్తోత్రం
నీకు అనేక పోరాటాలు ఉండొచ్చు, కానీ దేవునితో నువ్వు సన్నిధిలో నిలబడితే ఏ పోరాటంలో అయినా నువ్వు గెలుస్తావు. స్తోత్రం చెప్పండి. అంటాడనమాట అండి, ఆయన ఏమంటే నా ఇక్కడ ఉండి నేను ముఖాముఖిగా దేవుని చూచి స్తోత్రం చెప్పండి గట్టిగా. I have seen God face to face. అక్కడ పెనూయేలు అనే పేరు పెడతాడు. ఏమంటాడు? ముఖాముఖిగా దేవునిని చూచేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? దేవునిని అంటే తన యథార్థమైన స్థితితో దేవుని దగ్గర ఉన్నాడు. ఒకసారి 11వ కీర్తన 7వ వచనం రండి. 11వ కీర్తన 7వ వచనం ముగిస్తున్నా. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము. రైట్, దిస్ ఇస్ మై ఫైనల్ వర్డ్. ఇప్పుడు ఎవరు ముఖదర్శనం చేశాడు చెప్పండి? దేవుని ముఖదర్శనం. నువ్వు యథార్థత కలిగి నీ స్థితిని ఒప్పుకుంటే 2025లో దేవుని ముఖదర్శనం చేసేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడి కార్యాలను చూస్తాం. 2025వ సంవత్సరంలో నువ్వు పెన్నడు పొందని ఆశీర్వాదము మీరు పొందుదురు గాక. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మొదటిది ఏం చేయాలి? మనము దాటాలి. 2 ఆటంకాలు దాటాలి. మనం కలిగిన దాన్ని, మనలో ఉన్న దాన్ని ఏం చేయాలి చెప్పండి? మనము పంపించి వేయాలి. తర్వాత ఒంటరిగా నిలబడి దేవునితో మనం ఏం చేయాలి చెప్పండి? పెనుగులాడాలి. ఆ తర్వాత కష్టం వచ్చినా తట్టుకోవాలి, దేవుని విడిచిపెట్టకూడదు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మన యథార్థ స్థితిని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ప్రియబిడ్డ, నేను మార్నింగ్ ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చర్చికి వస్తున్నంత మాత్రాన దేవుడు మిమ్మల్ని ఆస్వాదించారు. దేవుని దగ్గర మీ యథార్థ స్థితిని ఒప్పుకొని మీరు మారు మనసు పొందాలి. మీకు విషయం తెలుసా? ఈ 32వ అధ్యాయం, దిస్ ఈస్ ద రీబర్త్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాకోబ్. యాకోబు యొక్క నూతన జన్మ అనుభవానికి సాదృశ్యం అన్నట్టు. స్తోత్రం చెప్పాలి. యాకోబు యొక్క నూతన జన్మ అనుభవానికి ఇది. యాకోబు ఇక్కడ నూతనముగా జన్మించాడు. నువ్వు అనుక్షణము దేవుని సన్నిధికి వస్తున్నావు. మరి దేవునితో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తూ నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టేసేసి నూతనంగా జన్మించి ఎంత శాపగ్రస్తమైన ఎంత బాధాకరమైన అనుభవాలతో వచ్చినా నువ్వు మారు మనసు పొంది కనుక ఇక్కడి నుంచి వెళితే నీ జీవితము ఆశీర్వాదకరమవుతుంది. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరమవుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.